సకల గురుదేవులకి, అవతార మూర్తులకి, మన అవతార అమ్మ కూర్చోండి అమ్మ, పర్వాలేదు, లేకపోతే పైకి రండి అమ్మ, లేకపోతే అవతార మూర్తి అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇక్కడ కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క పిరమిడ్ మాస్టర్స్కి, అదే హైదరాబాద్ భాగ్యనగర ట్రస్ట్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా సాష్టాంగ దండ ప్రణామములతో మన యొక్క ప్రారంభించుదారండి. అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సంతోషం అండి. ఇక మీకు కొన్ని విషయాలు మనం మాట్లాడదారని అనుకున్నాను. చాలా సంతోషం. ధ్యానం ఎలా చేయాలి, ఎన్ని చేయాలి, ఎలాగా ప్రచారం చేయాలి అనేటువంటిది వీళ్ళందరూ చెప్పారు. చాలా సంతోషం. నా పేరు సాయిరామ్ అండి. నేను మాది భద్రాచలం దగ్గర చిన్ని పల్లెటూరు. అస్సలైతే చాలా చిన్న పల్లెటూరు. అక్కడ ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు గత 45 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం మాట అండి. అక్కడికి పత్రిజీ వచ్చేవారండి. ఈయన అదే ఎరువు మందులు ఆఫీసర్ గారుగా వచ్చారు. ఇఫ్కోలో ఉండేవారు. అప్పుడు ఇది 1984లో అండి. అప్పుడు వారు ధ్యానం కొద్దిగా ప్రారంభించినటువంటి రోజులు అండి అవి. ఆ రోజులలో మా ఊర్ల దగ్గర ఉండేవారు. ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన, మా ఊరు వచ్చినప్పుడు ఈ యొక్క ధ్యానం గురించి చాలా గట్టిగా చెప్పేవారండి. భద్రాచలం దగ్గర మా అన్ని కోయ గ్రామాలు అనమాట. కోయ వాళ్ళు ఉంటారు, మా ట్రైబల్స్ అనమాట. భయంకరమైనటువంటి ట్రైబల్స్ ఉంటారు. అటువంటి స్థితులలో మేము కోరుకున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరో యోగులు వీళ్ళందరూ వచ్చేవారు. రాజమండ్రి నుంచి ఇంకొక చోట నుంచి వచ్చి యజ్ఞాలు చేస్తుండేవారు. ఈ పత్రిజీ గారు వచ్చినప్పుడు ఏం చేసేవారంటే, అందరినీ కూర్చోబెట్టుండి, పిలవండి, భోజనాలు పెట్టండి, నేను మాట్లాడతాననేవారు. అన్న తర్వాత వేణునాదం తీసుకొని మాట్లాడేవారు. అయితే వాళ్ళకి ఒక్కొక్క రోజున చాలా సంఘటన జరిగేది. ఇలాగా హార్ట్ పేషెంట్ ఉంటే గనక హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకున్నా తగ్గేటువంటి కాదు. ఎందుకంటే భద్రాచలం దాటి ఖమ్మం దాటి ఇక్కడికి రావాలి. తర్వాత మేము వేరే గ్రామాలు మారిపోయాము. అక్కడికి హైదరాబాద్ వచ్చి చూపించుకుంటమే చాలా గొప్ప. అటువంటి సమయంలో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఆవిడ పేరు వరలక్ష్మి గారు, ఆవిడ చనిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆవిడికి కూడా అందరు ఎదురుగుంటా పత్రిజీ గారు కూర్చోబెట్టి కేవలం ప్రొద్దున్న భోజనం సమయంలో కూర్చోబెట్టారు. సాయంత్రానికల్లా ఆవిడ అక్కడి నుంచి వచ్చి నడవలేనటువంటి ఆవిడ, చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆవిడ మహాతల్లి ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోయేటువంటి స్టేజ్ కలిగిందండి ఒక్క సిట్టింగ్ లోనే. మరి ఆ పత్రిజీ గారు ఏం చేశారంటే, వచ్చి అమ్మాయిని వెనకాల ఈ ఈపు మీద ఇలాగా కుట్టారన్నమాట అండి. ఈపు మీద కుట్టారు, జస్ట్ అంతే, ఏమి అలా జస్ట్ ఇలా కుట్టారండి. అంత బతుకుదేవింది. ఆవిడ 40 రోజులు ధ్యానం, మన లక్ష్మీ మన అమ్మలాగా కొద్దిగా పట్టుదల గల మనిషి, చాలా పట్టుదల గల మనిషి. నేను చచ్చిపోవాల్సిన మనిషి కదా, నన్ను ఏం చేయమంటారండి పత్రిజీ గారు అంటే, పత్రిజీ సుభాష్ గారు అని ఇవ్వరండి. అప్పుడు ఇఫ్కోలో పనిచేసేవారు, కోరమండల్లో కాదు, అంటే ఒక కంపెనీలో అన్నమాట. అప్పుడు పనిచేస్తున్నప్పుడు ఏం చేయమంటారంటే, నువ్వేం చేయొద్దు, ఫుల్గా దీని గురించి ప్రచారం చెయ్యి. మళ్ళీ నేను వచ్చే సమయానికి 1986లో మాట చెప్తున్నానండి. మళ్ళీ నేను వచ్చే సమయానికి నువ్వు 300 మందిని పిలవాలి, ఎలా పిలుస్తావన్నారండి. నేను 300 మంది ఏంటండి ఇంకా పిలుస్తానని చెప్పేసి స్వయంగా ఆవిడ 40 రోజులు చేసిన తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తున్నానండి. ఒక పల్లెటూరు వాడిగా చెప్తున్నాను. ఐ విజిటెడ్ 48 కంట్రీస్. సైంటిస్ట్ గా 48 దేశాలు తిరిగానండి. ప్రపంచంలో మామూలు మనుషులు కూడా అడుగు పెట్టలేనటువంటి, అసలు మామూలు మనుషులు కాదు కదా, ప్రెసిడెంట్లు కూడా అవకాశం లోనివ్వరండి. అటువంటి చోటకు కూడా నేను వెళ్ళగలిగినటువంటి, అడుగు పెట్టినటువంటి వ్యక్తిని ఎవరు నన్ను పంపించిందంటే మీకు ఇప్పుడే చెప్తాను. ఈ అమ్మాయి గారు, ఈ వరలక్ష్మి గారు ఇంటింటికి తిరిగి ప్రత్యేకంగా పట్టుదలతో నువ్వు వస్తున్నావు, ఇక్కడ చేస్తా రమ్మని కాదు, నువ్వు వస్తున్నావు, ఇంకంతే.
అనేటువంటి పట్టుదలతో తీసుకొస్తే సుమారు 1300 మందిని తీసుకొచ్చిందండి ఆ తల్లి. తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే 40 రోజుల తర్వాత వాళ్ళ భర్తకి, మాకు ట్రైబల్ ఏరియాలో ఉంటాం కాబట్టి చేతబళ్ళు అని ఉంటాయి, చేతబళ్ళు ఏదన్నా చేశారేమో, అసలు ఏం జరిగింది, ఈ అమ్మాయి చచ్చిపోయే అమ్మాయి, నడవలేని అమ్మాయి, ఇంటింటికి తిరుగుతుంది, భోజనాలు పెడుతుంది, ఎన్ని చేస్తుంది, ఎలా చేస్తుంది అనేటువంటి అనుమానం వచ్చి మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ మరిది వెంకటేశ్వరరావు గారు, చలసాని వెంకటేశ్వరరావు, ఆ వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరం కలిసి హైదరాబాద్ తీసుకొస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఆ రిపోర్ట్లు చూసి, ఏమయ్యా మీరు ఏమన్నా ఇన్సూరెన్స్ కోసం పేషెంట్ని మార్చి తీసుకొచ్చారా అని అడిగారండి. అయ్యా కాదయ్యా ఇదే అమ్మాయి అంటే, కాదయ్యా పేషెంట్ వేరయ్యా, అసలు ఈ అమ్మాయికి రోగమే లేదన్నారండి. అసలు వితౌట్ ఆపరేషన్ జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. అంటే గురువు యొక్క వాక్యము ఎంత పవర్ఫుల్ గా ఉంటదంటే స్వయంగా మిరాకిల్స్ తో మేము చూసినటువంటి వ్యక్తులు. అంత గట్టిగా ఉంటది అనమాట అండి. ఎంత గట్టిగా ఉంటదంటే టోటల్ ఈ పంచభూతాలను మొత్తాన్ని చేతులు తీసుకొని ఆ ఎనర్జీని వాళ్ళకి పంపించగలిగినటువంటి వ్యక్తులు. అటువంటి చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారినే బయటికి గురువు తీసుకొస్తే ఇచ్చేసేది లేదు. కానీ మనము ఈ రోజున మీ ఇంటిలో అటువంటి యోగిని అసలు ధ్యానంలో కూర్చున్నప్పుడు సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి వారే కనెక్ట్ అవుతుంటే మనమెంత అదృష్టము చెప్పండి, మనమెంత అదృష్టం. ఇంకొక విషయం చెప్తానండి. ఆ అమ్మాయి చేసిన తర్వాత, ఇవాళ చేసిన తర్వాత సుమారుగా నేను చెప్తున్నానండి, మా ఏరియాలో, అక్కడ భద్రాచలం ఏరియాలో ఈ రోజు కూడా నక్సలైట్లు పోలీసులు కాదు, మిలిటరీకి, ఇండియన్ మిలిటరీకి ఈ రోజు కూడా బాంబింగ్లు జరుగుతున్నాయి. అటువంటి ప్రదేశంలో ఆవిడ సుమారు 32 గ్రామాలు తీసుకుంది. అంటే జింకలగూడెం దగ్గర నుంచి, మారెప్పగూడెం దగ్గర నుంచి, చలకలూరుపేట దగ్గర నుంచి మొత్తం 32 గ్రామాలు తీసుకుందండి. ఈ 32 గ్రామాల్లో కూడా ఒక గొప్ప కార్యక్రమం చేపించారండి పత్రిజీ గారు. అంటే అప్పుడు ఆ రోజుల్లో సుభాష్ గారు అనేవారు, వాళ్ళే కొండదొర అని పిలిచేవారు పత్రిజీ గారిని, కొండదొర. ఎందుకంటే ఆయన రూపం అలా ఉండేది. పల్లెటూరు వాళ్ళందరం కలిసి కొండదొర అంటే కొండదొర అని అనుకునేవారు. ఏం జరిగిందంటే, మా నాన్నగారు ఒక మాట అడిగారండి, ఏమండి మీరు ధ్యానం చేస్తున్నారు, ఇక్కడ వర్షాలు లేవు, ఏమీ లేవు, వర్షాలు లేవు, పంటలు లేవు, కరువు కాటకాలతో చచ్చిపోతున్నారు ఈ జనాలంతా, అసలు మాకు పంటలు లేవు కదా, మేము ఎలా బతకాలి అని అంటే, ఒక చోటకి తీసుకొని వెళ్ళండి అని అన్నారు. అప్పుడంటే ఒక చోటకి తీసుకెళ్ళండి అన్నారండి. ఒక తోటకి తీసుకెళ్ళమని, అందుట్లో ఒక రైతులు వేసి, ఏమండి నాది 6 ఎకరాలు వేసాము, మేము ధ్యానం చేస్తున్నాను, నేను బతికి ఉపయోగం ఏంటండి, నేను గమ్మును చచ్చిపోవడానికి ధ్యానం ఏమైనా ఉన్నదా, గమ్మును చచ్చిపోతే కనుక ఎండ్రిని దాక్కుండా మేము చచ్చిపోతాం, ఆ ధ్యానం ఏమన్నా ఉంటుందా చచ్చిపోవటానికి అని అన్నాడు. అసలు ఆ మాట అంటే అలాగా కళ్ళమట్టి నీళ్ళు వచ్చిండు. ఒక రైతు, పల్లెటూరు రైతు, చాలా కష్టం భరించటం, పిల్లలు, భార్య, అది కవులకు తీసుకున్నటువంటి పొలం, ఎంత కష్టమో ఎంత బాధగా ఉంటుందో ఆ మాట అంటే. అవంటే అప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఎక్కడున్నారు, పత్రిజీ గారు లేచి, నీ తోట ఎక్కడుందని అడిగారు. నీ తోట ఎక్కడుందన్నారు. తోట ఎక్కడుందంటే, పలానా దగ్గరలో ఉందండి అని అంటే, పాయల్దారన్నారండి. అందరూ కలిసి పొలం అంటూ 1300 జనం మొత్తం కలిసి తోటలోకి తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారితో చెప్పారు, నువ్వు రావద్దు, నువ్వు భోజనాలు అరేంజ్ చేసేసి, ఆ జనాలకు చాలదు, అరేంజ్ చేసేయమన్నారు. మొత్తం మేమే అరేంజ్ చేస్తాం, వీ డోంట్ కలెక్ట్ మనీ, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోం. అంటే వేరే విధంగా కాదు, మాకు భగవంతుడు ఇచ్చిన స్థితి, మా స్థితి అటువంటిది. అప్పుడు వెళ్ళిన తర్వాత ఆ తోట గట్టు మీద ఈ జనాలందరినీ కూర్చోబెట్టి భగవంతుడి యొక్క గొప్పతనం చెప్తున్నాను, దివ్యత్వం యొక్క గొప్పతనం చెప్తున్నాను, గురువు యొక్క ఎనర్జీ గురించి చెప్తున్నాను. అందరూ చెప్పేది వేరుగా ఉంటుంది, నేను చెప్పేది వేరుగా ఉంటుందండి. ఇప్పుడు చెప్తున్నాను. అలాగ కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తున్నారండి. ధ్యానం ఎలాగా, కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరుచుకొని ధ్యానం చేయాలి.
ఎవరన్నా మాట్లాడితే వచ్చి కొట్టేవారు, ఎవరన్నా మాట్లాడితే ఆయన వచ్చి కొట్టేవారు, ఎవరు మాట్లాడేవారు కాదు. వాళ్ళకి భయం అనమాట. ఎందుకంటే మన ఎదురుగుంటా వరలక్ష్మి గారికి ఆ గుండె నొప్పి తగ్గింది, మనకే కూడా మంచి జరుగుద్ది, ఎవరు మాట్లాడకూడదని వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. కొండదొర ఏం చెప్తే ఆ కొండదొర చెప్పినట్టు వినాలని. ఏం జరిగిందో తెలుసండి, ఆ ఎదురుగుంట, ఆ కంది చేను ఎదురుగుంట మొత్తం అంతా కలిసి ఆ ధ్యానం చేస్తూ ఉంటే, అలాగ చేస్తూ ఉన్నప్పుడు సుమారు 2 గంటలు, గంటన్నర, సుమారు 2 గంటల వరకు ధ్యానం చేపించారండి. ధ్యానం చేపించిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకోమన్నారండి పత్రిజీ గారు. పూసుకున్నాం, మళ్ళీ ఒక 20 నిమిషాలు చేపించారు. చేపించిన తర్వాత ఇప్పుడు చూడండి అని అన్నారండి. అందరితో ఒక మాట చెప్పించారండి పత్రిజీ గారు. ఎంత గొప్ప గురువు నేను చెప్తున్నాను. నేను ఎంతమంది గురువుల దగ్గర తిరిగానో, నేను అందరూ గొప్పవారే, ఎవరు తక్కువ కాదు. పత్రిజీ గారిలో ఉన్న స్పెషాలిటీ చెప్తాను మీకు, అది మీకు అర్థమవుతుంది, మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎలాగంటే కళ్ళు తెరిచి ధ్యానం చూడమన్నారు, కళ్ళు చూస్తూనే ఉన్నాము, అందరు చూస్తున్నాము. 6 ఎకరాలు తోట, అది 6 ఎకరాల తోట. ఇదొక 2 ఎకరాలు, ఇదొక 2 ఎకరాలు, ఇదొక 2 ఎకరాలు. ఈ 6 ఎకరాలు నేను ఎవరిది కౌలుకి తీసుకున్నారు అంటే అద్దెకి తీసుకున్నారు. అద్దెకి తీసుకుంటే ఈ అద్దెకి వాళ్ళకి, ఆ పొలం ఓనర్కి 2 ఎకరాల్లో పంట, ఇది నా పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ పంట నాకు, మిగతా పంట ఎలాగా, అది కష్టం కదా, మెయింటెనెన్స్ కోసం ఉన్నారు. అప్పుడు ఏం అమ్మా ఒక్క 2 నిమిషాలు ఈ మిరాకిల్ చెప్పిన తర్వాత ధ్యానం మీ ఇష్టం అండి, ఆప్ చేయమంటే ఆప్ చేసేస్తాను. చెప్పిన తర్వాత అలా చేపించిన తర్వాత అలాగా 3 రోజులు 6 ఎకరాలు 3 పార్ట్లుగా చేశారు. పబ్లిక్ గా కళ్ళు ఎదురుగుంటా నేను ఇది పుస్తకం రాయిపోతున్నాను, పత్రిజీ చరిత్రలో రాయిపోతున్నాను, మీకు ఇప్పుడు చెప్తున్నాను. అక్కడ నుంచి ఆ పురుగులన్నీ కూడా, చీడలు, పురుగులు, మిడతలు, ఇవన్నీ కూడా ఈ 2 ఎకరాల్లో నుంచి ఇక్కడి నుంచి జుయ్యమంటే ఎగిరి చివరికి వెళ్ళిపోయినాయి అండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాయి. ధ్యానం చేస్తే ఆ పురుగులతో ఏం చెప్పించారంటే, ఓ పురుగుల్లారా మీరు మాకు అతిథులు కాబట్టి మీరు రావటం మాకు సంతోషం అని చెప్పించారండి. అందరికి ఆశ్చర్యం, ఏమిటి ఈ పదాలు, ఏమిటి ఇది అనేటువంటిది. ఎలాగంటే ఈయన విశ్వంతో కనెక్ట్ అయ్యి క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఆ క్రియేటర్తో, అంటే ఎవరైతే ఇవి 80 లక్షల జీవరాశుల్ని సృష్టించారో ఆ భగవంతుడితో కనెక్ట్ అయ్యి భగవంతుడి నుంచి చిన్ని పురుగులతో మాట్లాడించి ఆ పురుగులన్నిటిని కూడా చివరాట్లకి వెళ్ళిపోయేలా, చివరి 2 ఎకరాలకి వెళ్ళిపోయేలాగా చేశారండి. చేసిన తర్వాత చూస్తూ ఉండంగా మిడతలేంటి ఇవన్నీ కూడా మొత్తం వెళ్ళిపోయినాయి. జనాలందరూ అసలు చప్పట్ల మీద చప్పట్లు కొట్టారు. తర్వాత అక్కడే ఆ పంట పండినంత కాలం కూడా ధ్యానం చేయమన్నారు. ధ్యానం చేయమంటే ధ్యానం చేశారండి. మీరు నమ్మండి, 3 ఎకరాలు 3 పార్ట్ల మీద 6 ఎకరాల మీద కనీసం లేదంటే 30 బస్తాలు కందులు రావాలి అంటే కనుక ఈ 2 పార్ట్లలోనే 30 బస్తాలు, సుమారు 28-30 బస్తాలు పంట వచ్చేసేసింది. ఫుల్ పంట వచ్చేసింది. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ జరగల. ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళందరూ చేస్తున్నారు. ఇక నుంచి నెక్స్ట్ నుంచి ఏం జరిగిందో తెలుసండి, ఆయన ఏం చెప్పారో తెలుసండి. ఈ 3 నెలల్లో ఎవరు మాంసం తినకూడదు, 1 సంవత్సరం మొత్తం తినద్దంటే కోయవాళ్ళకి కష్టం. ఈ 3 నెలలు మీరు పంట వేసినంత కాలం మీరు మాంసం తినద్దన్నారు. తర్వాత నెక్స్ట్ పీరియడ్ ఏం చేస్తారో తెలుసండి పత్రిజీ గారు. ఇది 1988 అనుకుంటా, 88 అండి. మా డైరీలో ప్రతి ఒక్కటి రాసింది వారి గురించి. ఏం చేపించారంటే, వీరికి ఒక 10 ఎకరాలు ఉంది, ఆడికి ఒక 2 ఎకరాలు ఉంది, ఆడికి 3 ఎకరాలు. వీళ్ళందరూ ఊరు వెళ్ళి మా తోటలో ధ్యానం జరుగుతుందని బొట్టు పెట్టి జనాలందరినీ పిలిపించి వాళ్ళ తోటలలో ధ్యానం చేపించి మొత్తం గ్రామాలు మొత్తం అంతా కూడా ధ్యానం అయ్యి చేపించారండి పత్రిజీ గారు. అండి అటువంటి మహానుభావుడు నాకు ఒక మిరాకిల్ జరిగింది. ఇంకొకటి చెప్పొచ్చన్నా ఆప్ చేసేయమంటారా? ఒకటి చెప్పండి. సరే అండి, టైం చాలదు కాబట్టి మనం కూడా ధ్యానం చేయాలి కాబట్టి అమ్మ చెప్పిన దాని ప్రకారం ఇచ్చేద్దారి. ఇంతటితో నేను ఆపుతాను. ఇందుట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ విశేషం చెప్తాను. ఎలాగంటే ఆ కనపడని జీవరాశులతో కూడా, పంచభూతాలకు కూడా
ఆ గురువు అధీనంలో తీసుకుని ఇచ్చేసేస్తారు. అప్పుడు పత్రిజీ గారిని నేను ఒక విషయం అడిగానండి సైంటిస్ట్ అయిన తర్వాత. ఎలాగంటే నేను నా ఊర్లో ఉంటే ఆయన మా ఊర్లో యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తుంటే ఈ ఊరు వాళ్ళందరికీ మా లక్ష్మి గారు యజ్ఞం చేపిస్తుంది. యజ్ఞం చేపిస్తుంటే ఈ ఊరు వాళ్ళందరికీ మంచి జరుగుద్ది అన్నారు. నేనేం చేశాను, మాకు మామయ్య గారి వీళ్ళకి సుమారు కొన్ని వందల ఆవులు ఉన్నాయి. మాకు ఆ గ్రామాల్లో 100 ఆవులు ఉంటే పెద్ద మేటు ఉంది. ఇక్కడి నుంచి చివరికి పెద్ద గడ్డి మేటు అంటారు ఆవులు మేయటానికి. నేనేం చేశాను, పత్రిజీ గారు చెప్పారు కదా, నీ కిరసనాలు తీసుకుని వెళ్ళి గడ్డి మాముకు పోసి గడ్డి మాము నుప్పు పండించానండి. పెద్దదన్నమాట అండి. ఇక్కడి నుంచి అంత దూరం ఉంటాయండి మాకు పశువులు పాకలు గొడ్లు పాకలు ఆ ప్రాంతాలలో నక్సలైట్లు అటాక్ చేయ మునుపు ఆ స్థాయిలలో ఉండేది. అప్పుడు నన్ను మా నాన్నగారు చితక బాధారండి. బాధిన తర్వాత పత్రిజీ గారు వచ్చిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత చెప్పారనమాట. ఏమనంటే ఈ బాబు సైంటిస్ట్ అవుతాడు, ఈ బాబు సైంటిస్ట్ అవుతారని నేను పల్లెటూరులో ఉన్నాను. కరెక్ట్గా కళ్ళు మూసుకొని నేను 25 సంవత్సరాల తర్వాత ఏ దేశంలో చదవపోతున్నానో ఆ యూనివర్సిటీ పేరు చెప్పి నాకు రాబోయే టీచరు అంటే గైడ్ అంటారండి, రీసెర్చ్ గైడ్ అంటారు, రాబోయే గురువు గారు నాకు నేర్పేటువంటి గురువు గారు ఆ పేరుతో సహా మొత్తంతో సహా 25 సంవత్సరాల క్రితం పత్రిజీ గారు చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్ప గురువు అనమాట అండి, అంత గొప్ప గురువు అనమాట. ఖచ్చితంగా అదే తర్వాత నేను అదే యూనివర్సిటీకి ఎక్కడ రాసిన, అమెరికా రాసా, ఇతర దేశాలు రాసాం, ఆస్ట్రేలియా రాసాం, ఏ దేశంలోకి రాలా. ఆరు చెప్పిన యూనివర్సిటీలోకి వచ్చారు, అదే గురువు గారు వచ్చారు. ఎలా సాధ్యం అంటే తర్వాత తెలిసింది ఇక్కడ కూర్చుంటే ప్రపంచం మొత్తానికి ఇచ్చేస్తారని. కాబట్టి ఆయన చెప్పిన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన చెప్పినటువంటి మాట విని ఉన్నప్పుడు ఎంత గొప్ప జరుగుద్దంటే అంత గొప్ప జరుగుద్ది. నేను అక్కడ జర్మనీ నుండి నైజీరియా సైంటిస్ట్గా మమ్మల్ని పిలిచారు. బయలుదేరి వెళ్తుంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంటనే ఫోన్ చేశారు గురువు గారు, అంటే పత్రిజీ. మాకైతే అవతారమూర్తి అని పిలుస్తాం, ఒక దేవుడు అవతారాలు అనమాట, 10 అవతారాల్లో ఒక అవతారం మాకు. అయితే నాది పాస్పోర్ట్ తీసుకున్నారు, అంటే ఇతర దేశాల కాగితాలు ఉంటాయి, వీసాలు ఉంటాయి. వీసా కాగితాలు మొత్తం చింపాతలు పడేసేసి పాస్పోర్ట్ జేబులో పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను నా తరఫున బోళ్ళంత మంది సైంటిస్టులు వస్తున్నారు, ఇది వస్తున్నారు ఏంటని అడిగితే మేము కళ్ళంట నీళ్లు ఏం చేయాలంతులేను నా పరిస్థితి. అందుట్లో జర్మన్ కంపెనీ, మామూలు కంపెనీలు కావు. అటువంటి సమయాల్లో నేను ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఫోన్ చేసి మీ సైంటిస్టులు వెళ్ళండి, నా తరఫున ఇంకొక సైంటిస్ట్ని తీసుకుని వెళ్ళమన్నారు. ఇంకొకరిని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆఫ్రికా దేశం వెళ్ళిన తర్వాత నైజీరియా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బెనిన్ అనే ఇంకొక కంట్రీ ఉంది. ఆ కంట్రీలోకి లోనికి వెళ్ళిన తర్వాత గుహలోకి సైంటిస్టులు అందరూ వెళ్తారు, తవ్వటానికి రీసెర్చ్ చేస్తాం అనమాట. మేమంతా కూడా వెళ్తే 32 మంది సైంటిస్టులు 26 మంది సైంటిస్టులు, సుమారు 6-7 మంది అసిస్టెంట్లు, వీళ్ళందరూ కూడా లోనకి వెళ్ళిన తర్వాత పైనుంచి కప్పు మొత్తం కూలిపోయి మొత్తం చచ్చిపోయారు. ఇది నాకు 5 రోజుల ముందలే పత్రిజీ గారు పాస్పోర్ట్ తీసుకుని నన్ను ఆఫ్ చేసేసారు. ఇప్పుడు పత్రిజీ గారికి తెలుసు అంటారా తెలియదంటారా మీరు చెప్పండి. అప్పుడు చెప్పారు 5 రోజుల తర్వాత. 5 రోజులు ఆయన్ని తిట్టుకొని క్షణం లేదండి. నేను నిజంగా చెప్తున్నానండి, తిట్టుకున్నా. అయిన తర్వాత 5 రోజుల తర్వాత కొత్తపేటలోకి పిలిచి నువ్వు కూడా చచ్చిపోవాలి, నువ్వు కూడా వాళ్ళందరితో పాటు అదే కర్మలు చేశావు, కానీ గురువు గారి తరఫున నువ్వు యాస్ట్రోనాట్స్కి అంటే ఆకాశంలోకి వెళ్ళేటువంటి సైంటిస్టులకి మెడిటేషన్ నేర్పుతున్నావు కాబట్టి నువ్వు బతికిపోయావు, అందుకనే విశ్వంతో నేను నాకు చెప్పింది కాబట్టి నేను ఆఫ్ చేశానమ్మా అని చెప్పేసి ఆఫ్ చేశారు. అప్పుడు ఒకటే మాట చెప్పారు, సో గురూజీ నువ్వు ఎక్కడ ధ్యానం ఉన్నా నువ్వు ఇండియాకి వచ్చేసేసాయి, ఎక్కడ ధ్యానం ఉన్నా కానీ నువ్వు వెళ్ళి ముందల చెప్పు. తర్వాత ఈ పాఠాలన్నీ కూడా చదువుకునేటువంటి యూనివర్సిటీలో పాఠాలుగా రావాలంటే కొంతమంది సైంటిస్టులతో ప్రపంచవ్యాప్తంగా మేము పాఠాల్లోకి ఈ పిరమిడ్ మెడిటేషన్ అంటే రీసెర్చ్ చేసేటువంటి సైంటిస్టులు అందరూ కూడా ఇది ఫాలో అవుతారండి.
ఆ దేశంలోకి అంటే ఆకాశంలోకి వెళ్ళేటువంటి సైంటిస్టులు కూడా ధ్యానం నేర్చుకుంటున్నారు. ఆ ధ్యానంలో ఈ పిరమిడ్ మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఎంత అదృష్టమో చూడండి. అంటే పత్రిజీ మనం అనుకుంటున్నాము ఇక్కడ కోకట్పల్లిలోనో లేకపోతే భద్రాచలంలోనో లేకపోతే వెస్ట్ గోదావరిలోనో, మేము ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఉన్నాం, వెస్ట్ గోదావరిలోనో కాదు. ఆయన విజన్ అక్కడికి ఎక్కడికి ఆస్ట్రోనాట్స్కి అంటే ఆకాశంలో అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి సైంటిస్టులకి వాళ్ళకి నేర్పాలని వాళ్ళకి నాతో నేర్పించారండి సబ్జెక్ట్ మొత్తం. అలా ఉంటుంది గురువు యొక్క గొప్పతనం ఉంటుంది. ఎక్కడ పల్లెటూరు భద్రాచలం, ఎక్కడ నాసా, ఎక్కడ యూరోపియన్ స్పేస్ సెంటర్లు, స్పేస్ షటిల్, ప్రపంచం వ్యాప్తంగా. నేను పత్రిజీ చనిపోయినప్పుడు కూడా అంటే దేహాన్ని వదిలేసినప్పుడు నేను సింగపూర్లో ఉన్నాను. రావటానికి కుదరదు, అస్సలు కుదరదు. నమ్మండి, ఎలా దొరికినాయో 3 విమానాలు పుచ్చుకొని హైదరాబాద్ వచ్చేసేసి అక్కడికి వస్తే కరెక్ట్ సమయానికి ఆఖరి నిమిషం వారి పాదాలంతా ముట్టుకోవటం జరిగిందండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక్కటి అనుకున్నామంటే చాలు, మనం కాదు చేసేది, ఆ దివ్య శక్తి నడిపిస్తుంది. మనం కాదు, నేను కాదు, దివ్య శక్తి నడిపిస్తుంది. ఎంతకంటే ఎక్కువ చెప్తే మన అమ్మ ఇంకా ఊరుకోదు. తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీ ధ్యానం చేద్దారి. ఈ ఎనర్జీ ధ్యానం ఎందుకో చెప్తానండి. ఎనర్జీ ధ్యానం ఎందుకు తెలుసండి? మనం అద్భుతంగా ఈ జరగబోయేటువంటి కట్టాల్లో జరగబోయేటువంటి ఈ పిరమిడ్ మహోత్సవంలో ఆ దివ్యత్వాన్ని సంపాదించేటువంటి అద్భుతమైనటువంటి మాస్టర్స్ గా తీర్చిదిద్దడం కోసం అమ్మ ధ్యానం చేపిస్తారు. సంతోషం అండి అందరికీ. ధ్యానం థ్యాంక్స్ అండి, అందరికి థ్యాంక్స్ అండి. మళ్ళీ తర్వాత మాట్లాడుకుందారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. మీరు సార్ చాలా చక్కని విషయాలు. ఎంతమంది పత్రిక మనస్ఫూర్తిగా నమ్ముతారు? ఏ క్షణాన మనం తెలిసో తెలియకో సొసైటీకి అంకితమయ్యామో, ఆ అంకితం అయ్యాక మన జీవితంలో ఎన్నో విధాలుగా మార్పులు జరిగాయి. ఏ చిన్న మార్పు అన్న కావచ్చు. ఏ వర్క్ చేసినా మామూలుగా ప్రతి ఒక్కరు కూడా రామకృష్ణ అని లేదా వాళ్ళు వచ్చే భగవంతులంగా తలుచుకోవడం. కానీ పత్రికను తలుచుకోకుండా మనసును అనుకున్నా కానీ మన కార్యాలు జరుగుతాయి. అది చాలా మందికి అనుభవమే. అలాంటిది ఈరోజు సాయి కుమార్ గారు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఆయన పత్రికలు చదవడం, అలాంటి కార్యక్రమంలో ఆయనని ఇంకా జీవించి ఉండడానికి మాత్రమే అక్కడ పాస్పోర్ట్ చించేయడం, ఇవన్నీ కూడా ఒక ఊహాత్మకంగా ఒక చరిత్రాత్మకంగా జరిగి మనకి ఎన్నో విషయాలల్లో పత్రికలు మనతో ఉన్నారని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టి క్లాస్ పత్రిక మనం ఒక 40 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా దాని తర్వాత స్పెట్స్ తీసేయండి దయచేసి. ఇంతకు ముందే ఎన్నోసార్లు చెప్పాను, సామూహిక ధ్యానం చేసే అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఆ అవకాశాన్ని జారవించుకోకూడదు. మీరు దాని తర్వాత ధ్యానం చేయకపోయినా పర్వాలేదు. అంటే ఖచ్చితంగా సామూహిక ధ్యానానికి మాత్రం అంత ప్రాధాన్యత ఇవ్వాలి. పాదాలు 2 క్రాక్ చేసుకొని స్పెట్స్ ఉన్న వాళ్ళు స్పెట్స్ తీసేయండి. వేళ్ళ కలిపి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. మనం ఒక గైడెడ్ మెడిటేషన్ దాన్ని చేస్తూ పత్రిజీ ధ్యాన యాగానికి మనకు కావాల్సిన వనరులు ఇక్కడ నుండి మనం సమకూరుతాం.